దేవుని సన్నిధిలో ఈ యొక్క వీధి సువార్త కూడికి విచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ప్రతి నెలలో ఈ స్థలం వద్ద దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క నీతి మార్గాన్ని కొంతమందికి ప్రకటించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి, అంటే మార్చి నెల తర్వాత ఏప్రిల్లో జరగలేదు, మే నెల 16వ తారీఖున మరలా ఇలాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మరోసారి శబ్దాంతరం ద్వారా వినుచున్నటువంటి ప్రతి వారికి కూడాను ప్రభునామను బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరలోక సంబంధమైన వర్తమానం మన దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు తన సందేశాన్ని విని మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవుడు ఇలాగా మనకు అవకాశం ఇచ్చినారని మనం నమ్ముదాం. దేవుని వాక్యం వినటం వల్ల మనకి మేలే తప్ప కీడు ఎప్పుడూ జరగదు. వినిన విషయాల్ని అర్థం చేసుకొని గ్రహింపుతో మన జీవితాన్ని కొనసాగించడానికి సాధన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపాసత్య సంపూర్ణ మా దేవ, మీ అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వివేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. పెదమక్కిన గ్రామాన్ని మీరు ప్రేమించి మా గ్రామంలో ఇలాగా ప్రతి నెల వివికే నగర్లో మీ యొక్క సువార్తమానాన్ని ప్రకటించగలుగుటకు, మీ సందేశాన్ని కొంతమందికి ఆసక్తి కలిగిన వారికి వివరంగా తెలియపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఇటు అనుకూల సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాము. దేవా, కన్నీళ్ళతో విత్తువారు దాని ప్రతిఫలము, దాని పంటను సమృద్ధిగా తగిన కాలమందు పొందుకుంటారని మీ వాక్యపు నీతిని మేము నమ్మి, ఇది మీ పనిని మేము నమ్మి, ఈ ప్రాంతంలో సత్య సంబంధమైనటువంటి వాక్యం అనే విత్తనాన్ని మేము విత్తుతూ ఉండగా జనులు సాత్వికమైన మనసుతో సత్యవాక్యంను సాత్వికంతో అంగీకరించగలిగే విషయంలో మీకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. లేఖనాలే నిత్య జీవానికి ఆధారమని, ఆ లేఖనాల్లో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దాన్ని అనుసరించి నడుచుకోగలిగే విషయంలో ప్రతి వారికి స్థిరమైన మనసును, జ్ఞాన వివేకాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి దేవా, మీ ఉన్నతమైన సంకల్పం ఈ భూమి మీద మేము అర్థం చేసుకొని మీ సంకల్ప ప్రకారంగా ఈ భూమి బ్రతికే విషయంలో వ్యక్తిగతంగాను కుటుంబంగాను మీ సంకల్ప ప్రకారం ఏర్పడిన సంఘంలో మేము ఉండి, ఆ సంఘంలో ఎలాగ మీ సంకల్ప ప్రకారం బ్రతకాలో మాకు కావాల్సిన జ్ఞాన వివేకాలు కలుగు చేస్తారని నమ్ముతూ ఈ సమయమందు మీ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను జ్ఞాపకం చేసుకోనండి. వినువారు మేలు పొందులాగున మీ యొక్క లేఖనాలను సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించగలిగే సామర్థ్యము, అంటే జ్ఞానము, వివేకాన్ని హృదయము దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని సన్నిధిలో మరోసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ స్థలానికి విచ్చేసినందుకు మనము గత సంవత్సరం పైబడింది అనుకుంటా ఈ స్థలంలోని ఇలాగ వీధి సువార్త కూడికి ఏర్పాటు చేసుకొని ప్రతి మాసము ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాసంకల్పం ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలియాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. గత పాఠంలో మనం చెప్పుకున్నట్టుగా అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచర్య ఇంచుమించుగా 3 సంవత్సరాలు ఎఫెసీ ప్రాంతంలో చేసిన వెంబట ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడి సంకల్పంతో నేనేది ప్రకటించకుండా దాచుకోలేదు అంటాడు ఆయన. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడాను దేవుడి సంకల్పం స్పష్టంగా తెలియాలి. అంటే దేవుడు ప్రతి మనిషిని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు అనేది ఒక సత్యం. అంటే దేవుడు నిత్యత్వంలో ఆయన ఆలోచన చేశాడు.
సృష్టించాలి అని, ఎలా నిర్మించాలని కోరుకున్నాడు ఆయన సంకల్పంలో బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేద్దాం అనుకున్నప్పుడు నరునికి దేవుడు ఇచ్చినటువంటి స్థానం ఏంటండి? నిత్యత్వలో సృష్టించాలని నిర్ణయించాడు. నిర్ణయించింది ఎప్పుడు అంటే సృష్టికి పూర్వమా, సృష్టించిన తర్వాత మానవుని గురించి ఆలోచించాడా? ఏమండి, సృష్టికి ముందే అంటే నరులు లేనప్పుడే భూమి, ఆకాశము, మహాకాశాలు ఇవేవి లేనప్పుడే అనాది కాలంలోనే జగత్ పునాది వేయబడుకొనిపై ఆయన విశేషమైన సంకల్పం చొప్పున మానవుని సృష్టించాలని నిర్ణయించాడు. అది నిత్యత్వంలో జరిగినటువంటి ఆలోచన. అప్పుడు ఎలా సృష్టించాలని కోరుకున్నాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపం ఉంది అన్నాడండి. అంటే దేవుడు మానవుణ్ణి ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. పోలిక అనేది బాహ్యమైన రూపం కాదు. దేవుడు ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలతో మానవుణ్ణి సృష్టించాలని కోరుకున్నాడు. ఆయన స్వరూపం ఏదంటే ఆత్మస్వరూపి. ఈ ఆత్మలో ఈ గుణాలు పెట్టి ఈ లోకంలోకి మనిషిని ఏం చేశాడు? పంపించాడు. ఆయన మొట్టమొదటి మానవుడు ఆదాము. మనకి మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుని పోలిక లేదా దేవుని గుణాలతో నిర్మించబడ్డ వ్యక్తి. ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశాడండి? పాపం చేశాడు. అంటే దేవుడి సంకల్పంలో ఉన్నాడా? దేవుడి సంకల్పం తొలగిపోయాడా? తొలగిపోయాడు. ఇప్పుడు ఆదామే కాదండి, ఆదాం నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడాను దేవుడు ఒక సంకల్పంతో ఈ భూమి మానవ సృష్టిస్తే దేవుడి సంకల్పాన్ని గురించి ఆలోచించకుండా, దేవుడి సంకల్పాన్ని గురించి పట్టించుకోకుండా, దేవుడి సంకల్పాన్ని నిరాకరించి అవిధేయులై ఆత్మీయంగా ఏమైపోతున్నారంటే మార్గం తప్పిపోతూ ఉన్నారు. ఎవరికి ఇష్టమైనటువంటి మార్గంలోకి వాళ్ళు ఏమైపోయారంటే తొలగిపోయారు. ఇది రోమపత్రికలో పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 10 నుంచి, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవరినూ లేడు, అందరూ త్రోతపేకముగా పనికిమాలిన వారే రీతి అంటాడండి. అంటే మనుషుల యొక్క స్థితిగతులు ఏమైపోయినాయి? ఆదాము నుంచి వచ్చిన ప్రతి మనిషి కూడాను ఆదాము ఎలాగైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన జీవితాన్ని దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా నడుచుకున్నాడో, ఆదాము నుండి వచ్చినటువంటి ప్రతి మనిషి యొక్క జీవితం ఎలాగుంటుందంటే ఆదాము వలె ప్రతి మనిషి కూడాను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? ఆయన పాపం చేస్తున్నాడు. పాపం చేసే మనిషి దేవుని యొక్క సంకల్పానికి సహకరిస్తున్నాడా? దేవుడి సంకల్పాన్ని వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు అంటే దేవుడి సంకల్పాన్ని వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. దాన్నే దేవుడి మీద తిరుగుబాటు చేయటం అన్నాడండి. దేవుడి యొక్క సంకల్పాన్ని నిరాకరించడం అన్నాడండి. దేవుడికి అవిధేయత చూపించడం అన్నాడండి. బైబిల్లో ఈ పదాలన్నీ కూడాను మనం చూస్తాం. అయితే ఇప్పుడు మార్గం తప్పిపోతున్న మనుషుల్ని, మార్గం తప్పిపోయి ఆత్మ సంబంధంగా హీనమైన స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని తిరిగి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే అదే స్థితిలో నశించిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అదే హీనస్థితిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది దేవుని యొక్క సంకల్పంలో గత పాఠాల్లో మనం చెప్పుకున్నవి. అంటే ఇప్పుడు ఈ మనిషి ఇలాగైనా నాశనం అయిపోకుండా తిరిగి ఆ వ్యక్తిని దేవుడి సంకల్పంలోకి తిరిగి తెచ్చుకోవాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా బ్రతకడానికి తిరిగి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అంటే ఆహ్వానిస్తాడు, లేకపోతే ఆ వ్యక్తిని చేర్చుకోవడానికి దేవుడు మనసు కలిగిన వాడుగా ఉంటాడు. అయితే నేను ఈరోజు చెప్పే చిన్న పాఠం ఏంటంటే మనందరం కూడాను దేవుని యొక్క పోలికలో, దేవుని స్వరూపంలో, ఆదాము ఎలాగ దేవుని పోలికలో సృష్టించబడ్డాడు యథార్థవంతుడుగా, మనల్ని కూడా దేవుడు యథార్థంలో సృష్టించాడు. అయితే మనలో యథార్థత అనేది కనిపించట్లేదండి. ప్రతి వాడు ఏమైపోయామంటే మోసగాళ్ళు ఏమైపోయాం. యథార్థంగా బ్రతకవలసిన మనిషి మోసం చేస్తున్నాడు, సత్యంలో అనుసరించి నడుచుకోవలసిన మనిషిని అబద్ధంలో కొనసాగుతున్నాడు, సమాధానం బ్రతకవలసిన మనిషి కలహాలతో, ద్వేషాలతో, పగ, ప్రతీకారంతో బ్రతుకుతున్నాడు. అయితే మనుషులు దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి తొలిపోయారు, పతనమైపోయారు, లేకపోతే మార్గం తప్పిపోయారు అనేది ఈ పాఠంలో మనం చెప్పుకునేటువంటి సారాంశం. అయితే ఈ మనుషుల్ని దేవుడు తిరిగి ఏం చేయాలనుకుంటున్నాడు అంటే తిరిగి నడిపించాలనుకుంటున్నాడు, ఆయన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు, ఆయన ఆకర్షించాలి అనుకుంటున్నాడు. అయితే చిన్న ప్రశ్న ఏంటంటే ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు? ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటున్నాడు కదా బైబిల్లో. మరి దేవుడు అంగీకరించకుండా దేవునితో మనిషి సంగత్యం చేయలేడు, దేవుని దగ్గర తిరిగి లాడాడు. మరి దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? ఇలా పతనం అయిపోతూ ఉంటే, ఇలా నాశనానికి తను అప్పగించుకుంటూ ఉంటుంటే ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు? మరి ఏ కాలంలోనైనా బైబిల్లో మాట చదువుతామండి,
ఒక మాట చూస్తే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూద్దాం. అంటే ఏ కాలంలోనైనా సరే దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు, ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అనేది అపోస్తలుడైన పేతురు ఒక మాట మాట్లాడుతున్నాడు. కొర్నేలి ఇంటి వద్ద ఆయన ఏ అనుభవం అయితే ఎదురైందో అది గుర్తెరిగినటువంటి కొర్నేలి ఇంటి వద్ద పేతురు సంభవించినటువంటి సంఘటనని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఈ పదాలు కొంచెం గమనించాలండి. అంటే ప్రతి జనములోనూ అంటే ఇది కేవలం ఆ ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిందేనా? ప్రతి జనములోనూ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనము అనేది ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా వస్తాడండి. అది భారతదేశం అని కాదు, లేకపోతే అమెరికా అని కాదు, లేకపోతే పాకిస్తాన్ కాదు, లేకపోతే యోధయా దేశం అని కాదు, సిరియా అని కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం, ప్రతి దేశానికి సంబంధించిన వ్యక్తిని గురించి మాట్లాడుతూ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. అంటే ఈ వచనం ప్రకారంగా ఓ పాఠాన్ని మనం రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? మనం అనుకుంటాం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని కాదు ఎవరిని అంగీకరిస్తాడు అనుకుంటామని. పాటలు పాడుతున్నాం కదా, మనల్ని కాక దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు. పరిచర్య చేస్తున్నాం కదా, మనల్ని కాక దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు. దేవుడు సందేహిస్తున్నాం కదా, మనల్ని కాక ఎవరు అంగీకరిస్తాడు. ఇంకా అంటే దేవుడికి మనం అంటే మనల్ని తప్ప ఇంకెవరు కావాలి దేవుడికి అని కొన్ని విషయాలను పరిగణన తీసుకొని మనం ఏం చేస్తామంటే నేను దేవుడి చేత అంగీకరించబడతాను అని మనం అనుకుంటామండి. కానీ దేవుడికి కొన్ని లెక్కలు ఉంటాయి. అంటే మన స్థాయిలో పోల్చుకొని ఏమనుకుంటాం, నన్ను కాక దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, అంటే దేవుడు నాలాంటి వాడే కావాలి దేవుడికి అని కొన్ని మన కోణంలో ఆలోచన చేస్తామండి. కానీ దేవుడు కూడా ఎలాంటి వారు కావాలో ఆయనకంటూ కొన్ని ప్రణాళిక, కొంత ఆలోచన ఉండిద్దా లేదా? ఇక్కడ పేతురు తన అనుభవంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, సందర్భం మీకు అందరూ తెలుసు అనుకుంటున్నాను, అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను కొత్త వాళ్ళు కొంత అవగాహన లేకపోతే. ఇది కొర్నేలి అనే ఒక అన్యుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వాక్యం చెప్పడానికి యూదుడైనటువంటి పేతుని పంపిస్తాడండి దేవుడు. వాస్తవానికి కొర్నేలి చాలా భక్తి కలిగిన వాడు, అన్యుడైనప్పటికీ కూడా యోధా మతాన్ని స్వీకరించి యోధా మత ప్రవేశుడిగా భక్తిగా కొనసాగుతున్న వ్యక్తి. అయితే ఆయనకి సత్యం తెలియదు. అంటే యోధా మత సంబంధమైన విశ్వాసం తెలుసు, కానీ యెహోవా దేవుడు ఎవరో తెలుసు, కానీ ఆయన సంకల్పం గురించి కానీ, ఆయన సంకల్పంలో క్రీస్తు యొక్క బలి గురించి కానీ, క్రీస్తు యొక్క బలియాగం వల్ల ఏర్పడిన సంఘం గురించి కానీ, ఆ సంఘంలోకి రావాలంటే బాప్తిస్మం పొందాలన్న సంగతి కానీ కొర్నేలికి ఏమేమీ తెలియదండి. అంటే తనకు తెలిసిన విషయాల పట్ల కొంచెం భక్తిగా, చాలా భక్తిగా, కొంచెం అని కాదు చాలా భక్తిగా బ్రతుకుతున్నాడు ఆయనకి తెలిసిన సమాచారాన్ని బట్టి. అప్పుడు ఏ కాలంలోనైనా ఈ వచనం బట్టి పేతురు అన్న మాటలను అర్థం చేసుకుంటే ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు, ఎవరిని ఆయన సంకల్పం పిలుచుకుంటాడు, ఎవరిని ఆయన సంకల్ప ప్రకారంగా పని చేయించుకుంటాడు అంటే తనకి తెలిసిన వాటిని బట్టి కాదు, తనకు తెలిసిన వాటిని బట్టి జీవించే వాళ్ళు కాదు, తనకు తెలిసిన వాటిని బట్టి జీవిస్తున్న వ్యక్తిని ఆకర్షించి అతను నేర్చుకోవాల్సిన మార్గాన్ని అతను వివరించి అప్పుడు ఆయన సంకల్ప ప్రకారంగా ఏం చేస్తారో ఆ వ్యక్తిని వినియోగించుకుంటాడండి. ఇక్కడ కొర్నేలి కాదు మీరు బైబిల్లో చూసేది, బైబిల్ ఆది కాండం చూస్తున్నప్పుడు ఏ కాలంలోనైనా అన్నాడు చూడండి, ఏ జనాంగంలోనైనా చూడండి, వ్యక్తుల యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ బట్టి దేవుడు వారిని అంగీకరించట్లా. అంటే మనం ఏమనుకుంటాను చాలా సందర్భాల్లో, నాకేం చదువు రాదు కదండి, నేను దేవుడి పనికి ఏం ఉపయోగపడతాను, నేను బాగా మాట్లాడాను కదండి, నేను దేవుడి పనికి ఏం ఉపయోగపడతాను, నేను చాలా పేదోడిని కదండి, నేను ఎలా ఉపయోగపడగలను దేవునికి, లేకపోతే మోషే చెప్పినట్టుగా చాలా సాగులు చెప్తామండి ఏదైనా పని చెప్తే. కానీ దేవుడు అన్ని కాలాల్లో మీరు గమనిస్తున్నప్పుడు వ్యక్తి యొక్క బాహ్యస్థితిని బట్టి దేవుడు కోరుకోవట్లేదండి. అంటే నీ బ్యాక్గ్రౌండ్ కాదు దేవుడు చూసేది, నువ్వు బాగా చదువుకున్నావనో,
బాగా సంపన్నమైన స్థితి కలిగిన వారమనో, లేకపోతే బాగా మాటకాడమనో, లేకపోతే బాగా దాన ధర్మాలు చేసేవాళ్ళమనో, లేకపోతే అందరిని కలుపుకునే తత్వం కలిగిన వారమనో, అంటే ఇవిగా దేవుడు చూసేది మొదట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనిషి దగ్గర? ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు, ఎవరిని పిలుచుకుంటాడు, ఎవరిని ఆయన సంకల్పం కొరకు ఉపయోగించుకుంటాడు అంటే అక్కడ 2 పదాలు చెప్పాడండి. అంటే ఈ పాఠాన్ని నేనేం రాసుకున్నాను అంటే, ఇక దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, అక్కడ 2 విషయాలు చెప్పాడు. అన్ని కాలాల్లో దేవుడు ఒకటే, అన్ని కాలాల్లో దేవుడు ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అంటే, ఎలాంటి వారిని అంగీకరిస్తాడు? ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడండి అమ్మ? ఎలాంటి వాడు దేవుడు? ఆయన అత్యంత పరిశుద్ధుడు, అత్యంత కరుణావాత్సల్యం కలిగిన వాడు, అత్యంత దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన స్వభావం అది. ఇప్పుడు ఈ దేవుడు అన్ని కాలంలో ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అంటున్నాడంటే, పేతురు ఈ వచనంలో చదువుతున్నప్పుడు, ఒకటి ఆయన భయపడి దేవునికి భయపడి, 2 ఆయన నీతిని అనుసరించి నడుచుకునేవారు. అదే కదండి అక్కడ ఉంది 35వ వచనం, ప్రతి జనములోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకుని వారిని. ఈ మాట మనందరికీ కొంచెం ఆదరణ కలుగు చేసే మాట, మనల్ని కొంచెం ప్రోత్సహించే మాట, మనల్ని ఆత్మ సంబంధంగా బలపరచడానికి ఉపయోగపడే మాట్లాడి. అంటే ఏ కాలంలోనైనా ఏ జనాంగమైనా దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అంటే, ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకునేవారు కావాలి. ఇప్పుడు ఒకటి, ఆయన భయపడటం అంటే ఏంటి అంటే, దేవుని భయపడటం అంటే ఏంటండి అంటే, దేవుని భయపడటం అంటే అమ్మో దేవుడు ఉన్నాడు, ప్రార్థనకు ఆలస్యంగా రాకూడదు, అదొక్కటేనా? ఏంటండి దేవుని భయపడటం అంటే ఏంటండి? సామెతల్లో మాట అంటాడండి. సామెతలు గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నప్పుడు, అంటే దేవుని భయపడటం అనే మాట గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చూస్తే 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట చెడుతనం ఆశ్రయించుకొనుటయే. దేవుని యందు భయభక్తి కలిగిన వారిని దేవుడు అంగీకరిస్తాడు అనేది మనం చెప్పుకునే ఒక సూత్రం. అయితే ఏంటి భయపడటం అంటే దేవునికి? సామెతలు 8:13 అది కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం అనే మాట, దేవుని యందు భయము భక్తి అనేది 2 వేరువేరుగా ఉండవండి ఎప్పుడు కూడాను. భయం అనేదేమో గౌరవంతో ఉన్నటువంటి లోబడే తత్వము, భక్తి అంటే దేవుడు నా ఎదుటున్నాడని నమ్మి తన ప్రవర్తనని పాపం అంటకుండా తన ప్రవర్తనని జాగ్రత్తగా కాచుకోవటం అనేది భయం అండి. భయము భక్తి. భయం అనేదేమో గౌరవంతో కూడింది వచ్చేది, భక్తి అంటే ఏమో ఆయన సంతోషపరచ చేసే కార్యము. ఈ 2 వేరువేరు కాదు. ఇక్కడ సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటం. ఇప్పుడు దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? ఒకటి, ఆయన భయపడేవాడిని, అంటే ఆ భయం వెనకాల భక్తి ఉండిద్ది. ఈ 2 కలిసిన వ్యక్తిని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుత లోకంలో చెడుతనాన్ని అసహించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెడుతనాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ప్రస్తుత సమాజంలో అంటే మీరు ఏమనుకుంటారో మాట చెప్తున్నాయండి. చెడుతనం అంటే అదేదో అనుకుంటారేమో, బూతులాడటం చెడుతనం కాదా? అబద్ధాలు ఆడటం చెడుతనం కాదా? చాడీలు చెప్పటం చెడుతనం కాదా? మనసులో ఒకలాంటి ద్వేషాన్ని పెంచుకోవటం, పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాం, ఇవన్నీ చెడుతనం కాదా? అంటే చెడు అంటే మనం ఏమనుకుంటామంటే 10 మందిలో చెప్పుకోలేని కార్యాలు చేసేదే చెడు అనుకుంటామండి. అదే కాదండి. అంటే మన జీవితంలో మంచి చెడు అనేది విచక్షణ జ్ఞానం ఉంది కదండి. మనస్సాక్షిని పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇది మంచి, ఇది చెడు అని మనమే జడ్జిమెంట్ చేసుకోవడానికి మనస్సాక్షిని పెట్టాడండి. మన మనస్సాక్షి ఏ విషయంలో మన మీద ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణ చేస్తున్నప్పుడు మనం మంచి ప్రవర్తన కలిగిన వారుగా లేవు, చెడు ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నాం. అప్పుడు
చెడు ప్రవర్తన కలిగి ఉండటం అనేది దేవుని యందు భయం కలిగి ఉండటం కాదండి. చెడుతనానికి అసహించుకోవటం, చెడుతనానికి దూరంగా ఉండటం దేవుని యందు భయం కలిగి ఉండటం, లేకపోతే భక్తి కలిగి ఉండటం. అంటే మీకు బైబిల్లో భక్తి కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చెడుతనాన్ని జరిగించే విషయం ఇష్టపడ్డారా, చెడుతనం జరిగించే పరిస్థితి వచ్చినప్పుడు అసహించుకొని దూరంగా పారిపోయారా? ఏమ్మా, భక్తి కలిగిన వారు ఎవరైనా దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, అమ్మో దేవుడిని లెక్క చెప్పాలి అని భయం కలిగిన వ్యక్తి దేవుడి దగ్గరికి తర్వాత వద్దాం. కుటుంబంలో తండ్రి భయం తల్లి భయం ఉన్నటువంటి పిల్లలు తప్పు చేయడానికి ఇష్టపడతారా, భయపడతారా? ఎందుకు భయం? అమ్మ కొట్టిద్దేమో, నాన్న కొడతారేమో అనే భయం అండి. ఆ భయం లేకపోతే అంటే ఎవరి భయం లేకపోతే, తల్లిదండ్రులే కాదు కుటుంబంలో ఎవరి భయం లేకపోతే ఊరుకున్నా కూర్చోలాక్కు, ఎవరి భయం లేకపోతే అంటే విచ్చలవిడితనం పెరిగిపోయిద్దండి అంతే. అంటే ఎవరి భయం లేకపోతే, ఎవరో భయం ఉండాలి. ఎవరి భయం లేనప్పుడు ఏమైద్దండి, మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతారండి. ఇక్కడ కూడా యెహోవా భయము చెడుతనని అసహించుకునేది అన్నప్పుడు దేవుడు అన్ని కాలాల్లో ఎవరిని అంగీకరిస్తాడు అంటే దేవుని భయపడేవారిని దేవుడు అంగీకరిస్తాడండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు పరాయి దేశంలో బానిసగా ఉండిన వ్యక్తి. దేవుని యందు భయం కలిగి ఉన్నాడు అనే మాట మనం ఎలా చెప్పగలమంటే, పాపం చేసే అవకాశం వచ్చినా సరే పాపానికి ఏమయ్యాడండి, దూరంగా పారిపోయాడండి. పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు మనిషి పాపం చేసే విషయంలో రాజీపడి పాపం చేస్తున్నాడా, పాపాన్ని దూరంగా పోతున్నాడా? ప్రస్తుతం ప్రార్థనకి వెళ్ళే వారిలో కూడా పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు రాజీపడి పాపం చేస్తున్నారు తప్ప పాపాన్ని దూరంగా పోయేవాళ్ళు ఏమో ఉంటే ధన్యులు వాళ్ళు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ దేవుడు ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అంటే, ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనకు వచ్చినంత మాత్రం అంగీకరించండి దేవుడు. క్రమం తప్పకుండా మనం చందా ఇచ్చినంత మాత్రం దేవుడు అంగీకరించండి. బాగా 6 రోజులు ఎలాగోలా బ్రతికేసేసి 7 రోజు ఆదివారం దేవుని సందుకు వచ్చేసేసి ఇక్కడ భక్తి భావన కలిగి ఉన్నంత మాత్రం దేవుడు మనల్ని ఏం చేయకపోవచ్చు, అది ఒక్కటి సరిపోదండి. అంటే ఆదివారం రావద్దనిగా చెప్తుంది, చందా ఇవ్వద్దనిగా చెప్తుంది, గౌరవప్రదంగా దేవుని సందులో ఉండాలని కాదు చెప్తుంది, ఉండకూడదని కాదు నేను చెప్తుంది. అదొక్కటి సరిపోదండి. యెహోవా భయం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటం. ప్రస్తుత లోకంలో చెడుతనాన్ని అసహించుకునే వారి కంటే కూడాను చెడుతనానికి ఆకర్షితులయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు మనం నీరు అక్కడ ఉంది, ఆ నీటిలో ఆ స్పాంజీ వేసామనుకోండి, వెంటనే ఏమవుతుందండి, ఆ స్పాంజీ ఆ నీటిని పీల్చేసుకుంటుందా లేదా? ఇప్పుడు మనిషి కూడా పాపాన్ని ఏం చేస్తున్నాడండి, ఎంత దూరంగా ఉన్నా సరే ఆ నీటి తడి ఎలాగ స్పాంజీ పీల్చుకునిద్దో ఆ స్పాంజీ లాంటి మనస్తత్వం కలిగి మనం కూడా ఏం చేస్తున్నాం, పాపం ఈజీగా మన జీవితంలోనికి ఓ భాగం అయిపోతుందండి. ఒకటి ఈ వచనం రాసుకోండి, నీతిగా నడుచుకోవటం అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో మాట అంటాడండి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటం వల్ల అంటే మానవాళికి ఏం కలిగిద్ది అంటే నీతి కలిగిద్ది అంటాడండి. నీతి, దేవుడు ఓ పని ఎలా చేయమని ఆజ్ఞాపించాడో అలా చేయటం నీతి. ఈ రెండు ఏ కాలమైనా చూడండి, అది పితల కాలం కానీ, ధర్మశాస్త్ర కాలం కానీ, క్రైస్తవం కానీ, మీరు ఏ కాలంలోనే ఏ జనాంగంలో నుంచి దేవుడు ఎలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు, ఎవరిని అంగీకరిస్తాడు, ఎవరు తన సంకల్పం కొరకు ఉపయోగించుకుంటాడు అంటే వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే బాగా సంపన్నమైన వ్యక్తులని కాదండి, బాగా మాటకారి, బాగా చదువుకున్న వాళ్ళు, ఇవి కాదు భౌతికంగా దేవుడు చూసేది. కానీ దేవుడు అంతరంగంలో ఉన్న స్వభావాన్ని చూస్తాడు మన దగ్గర. ఏంటి అంతరంగంలో స్వభావం అంటే ఆయన భయపడేవాళ్ళు కావాలి. ఈ భయపడేవాడు ఏం చేయడు, చెడు పనులు చేయడండి, పాపం చేయడండి. చెడుతనానికి ఏమవుతాడు, దూరంగా పారిపోతాడు. చెడుతనం జరిగించే పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నా ఎదుట ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి అని నమ్మి ఆయన దూరంగా ఏమవుతాడు, పాపానికి దూరంగా పారిపోతాడు. రెండవది నీతిగా నడుచుకోవటం అనే మాట అది చిన్న మాట కాదు. నీతిగా అంటే ప్రస్తుతం లోకంలో నీతి అంటే ఏమనుకుంటున్నారంటే మనకు నచ్చింది, మనం మాట్లాడేది నీతి అనుకుంటున్నాం, లేకపోతే మనం చేసేది రైట్ అనుకుంటున్నాం, లేకపోతే మనకు తోచింది ఏదో రైట్ అనుకుంటున్నామండి. నీతి ప్రామాణికం ఏంటంటే దేవుడు
లేకపోతే యేసుక్రీస్తు వారు, లేకపోతే పరిశుద్ధాత్ముడు, లేకపోతే దేవుని వాక్యము. అంతే తప్ప మనకు తోచినంత నీతి కాదండి. కాబట్టి నీతి అంటే ఒక పని దేవుడు ఎలా చేయమన్నాడు అలాగ చేయటం నీతి. ఇప్పుడు బైబిల్లో పితల కాలంలో ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకున్న వ్యక్తి ఒక ఉదాహరణ ఎవరైనా చెప్తారండి? పితల కాలంలో నోవాహు నీతిపరుడు, ఆయన భయపడినవాడు. అంటే ఇప్పుడు నోవాహు ఈ రెండు విషయాల్లో దేవుని చేత అంగీకరించబడ్డా లేదా? నోవాహు. ఇంకెవరున్నారండి? అబ్రహాం ఉన్నాడండి. అంటే అబ్రహాం జీవితం కూడా ఈ రెండు సూత్రాలు కనపడతాయి అబ్రహాం జీవితంలో. అంటే నేను నోవా గురించి కాకుండా అబ్రహాం గురించి చెప్పడానికి ఒక మాట తీసుకుంటాను. పితల కాలానికి సంబంధం ఉన్నారు చాలామంది ఉన్నారు, మీరు చెప్పిన తప్పు అంటలా. అంటే పితల కాలంలో ఆయన భయపడి పితరుల యుగానికి సంబంధించి నేను అబ్రహాముని తీసుకుంటాను. ధర్మశాస్త్ర కాలంలో ఒక వ్యక్తిని తీసుకుందాం, క్రైస్తవ యుగానికి సంబంధించి ఒక వ్యక్తిని తీసుకుందాం. అంటే ఎందుకు అబ్రహాం తీసుకున్నా అంటే నేను అబ్రహాం యొక్క కుటుంబ నేపథ్యం ఒకసారి చూసినప్పుడు మీరు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చదివితే అబ్రహాము కుటుంబం వాస్తవానికి విగ్రహ సంబంధమైన కుటుంబానికి సంబంధించిన నేపథ్యం అండి. ఊరనే పట్టణంలో కల్దీయ దేశంలో తెరాహు ఆయన ఇంటివారు యూఫ్రటీస్ అద్దరిని అన్నాడండి. యూఫ్రటీస్ టైగ్రీస్ నదుల అద్దరిన ఈ యూఫ్రటీస్ అద్దరిన ఈ తెరాహు కుటుంబీకులు ఎలాంటి వారంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవుళ్ళు యెహోవా కూడా ఒక దేవుడు అనే భావంతో ఉండేవారండి. అంటే వాళ్ళు విగ్రహ సంబంధమైన కుటుంబాన్ని నేపథ్యం కాబట్టి చాలామంది ఏమంటారంటే వాళ్ళు బొమ్మలు తయారు చేసుకుంటారు, ఆ బొమ్మల్నే దేవుడిగా పూజించేవారు అనే మాట చెప్తారండి. కానీ యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు 24వ అధ్యాయంలో యెహోషువ ముగింపు మాటల్లో ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు. అబ్రహాము తండ్రి ఇంటి వారంటండి విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వారుగా, అయితే దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? ఆ కుటుంబం నుంచి వేరు చేసినట్టుగా చూస్తామండి. మీరు 24వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము ముగింపు మాటలు అవి. యెహోషువ చెప్పినటువంటి ప్రసంగంలో యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలులారా, దేవుడని యెహోవా చెప్పునదేమనగా ఆది కాలం నుండి మీ పితరులో ఎవరో ఆ పితరులు ఎవరో అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిన నివసించి, అదిగోండి అంటే తెరాహు కుటుంబానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అబ్రహాము తండ్రి కుటుంబీకుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ యూఫ్రటీస్ నది అద్దరిన ఊరనే పట్టణం కల్దీయ దేశంలో విగ్రహ సంబంధమైన కుటుంబానికి సంబంధించిన నేపథ్యం అండి. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే యెహోవా దేవుడు, అలాగనే చాలామంది దేవుళ్ళు ఈయన ఒక దేవుడుగా భావించేవాళ్ళండి. అందుకనేమో మీరు యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు రాహేలు కూడా రాహేలు వస్తూ ఏం చేస్తాండి? విగ్రహాలు తెస్తాండి. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటండి? యెహోవా దేవుడు తెలుసు, అలాగనే ఇతర దేవతలు కూడా కొలిసే సాంప్రదాయం ఉండేదండి. పాశ్చాత్య దేశాల్లో ఆ ప్రాంతపు ప్రజల యొక్క జీవన విధానం ఇతరుల మీద కూడా పడిద్ది అనటానికి ఇలాంటి సింటమ్సే మనకు ఆధారం అండి. అంటే అబ్రహామును దేవుడు మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అబ్రహాము విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా ఉండే వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి, అంటే విగ్రహారాధన చేసే వ్యక్తి సృష్టికర్తను పక్కన పెట్టడం వల్ల దేవుని గౌరవించట్లేదండి, దేవుడు భయపడట్లేదండి. అంటే ఇక్కడ ఎవరైనా మనసును నొచ్చుకుంటే నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం యొక్క ధోరణి ఏంటండి? ఇప్పుడు పితరులు ఆ విగ్రహాన్ని నమస్కరించారనుకోండి, అబ్రహాం ఏమనుకునేవాడు? అరే మా తండ్రులు చేసినట్టు బొమ్మలు కదా అవి, వాటికి మేము నమస్కరించడం అవి ఏమాత్రం దైవత్వం కలిగినవిగా ఉంటాయి అని అబ్రహాం ఏం చేసేవాడండి? ఆ విగ్రహారం చేయలేదండి. అంటే విగ్రహారాధన దూరంగా ఉండటం అనేది విగ్రహారాధన చెడుతనం అయితే, దేవుడు అసహించుకునే పాపాలు ఒకటైతే, ఆ చెడుతనానికి ఏమయ్యాడండి? అబ్రహాము దూరంగా ఉన్నాడండి. దూరంగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముని ఏం చేసిన దేవుడు ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము వాస్తవానికి ఆ ఊరని పట్టణం కల్దీయ దేశం ఉన్నప్పుడు
అబ్రహామా లే, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ ఇంటి వారిని వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు, నేను నీ చూపించు దేశానికి వెళ్ళిపో అన్నప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే మరుమాట మాట్లాడలేదండి. అంటే ఎక్కడ వెళ్ళాలి, అక్కడ నా భార్య భద్రత ఏంటి, మాకు సెక్యూరిటీ ఏంటి, ఇంత ఆస్తిని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము మా బ్రతికి ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటాయి, ఇవేమీ సందేహం లేదండి. మీరు హెబ్రీ పత్రిక 11:8 చదివితే అది వరకు చూడని సంగతులు కాదు 11:8 తాను ఎక్కడికి వెళ్ళాలి ఎరుగకే బయలుదేరాడనే మాట చెప్తాడండి. అంటే ఇక్కడ నుంచి ప్రయాణమయ్యి హారానికి వస్తారు. హారంలో తండ్రి చనిపోయిన తర్వాత హెబ్రోన్కి వస్తారండి. అంటే నేను ఎందుకు ఈ అబ్రహాం జీవితాన్ని గురించి ప్రస్తావించాను అంటే, అబ్రహాం యొక్క కుటుంబ నేపథ్యం చూసినప్పుడేమో విగ్రహ సంబంధమైనటువంటి వాతావరణ కుటుంబంలో దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని, అంటే తన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనానికి దూరంగా ఉండటం, ఆ వ్యక్తిత్వం చూసినటువంటి దేవుడు ఆ వ్యక్తిని తప్పకుండా ఏం చేస్తాడండి, ఆకర్షిస్తాడు లేదా, తన సంకల్పం కొరకు ఉపయోగించుకుంటాడు లేదా. ఇక్కడ అబ్రహాము బాగా దాన్ని ఏమంటారంటే బాగా చదువుకున్న వ్యక్తి అనో, లేకపోతే బాగా ఆస్పరుడనో, లేకుంటే బాగా బంధువులు స్నేహితులు ఆప్తులు చాలామంది ఉన్నారనో దీన్ని బట్టి దేవుడు ఆకర్షించాడా, అంగీకరించి పిలుచుకున్నాడా? అలాగైతే వాళ్ళని కూడా తీసుకొచ్చి రమ్మనేవాడండి. ఒక్కనే రమ్మన్నాడండి. లే, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటి వారిని వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు అన్నాడు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏం చూడలేదండి అబ్రహాంలో. ఏం చూసాడండి భౌతికంగా ఏం చూడలా. అంతరంగంలో స్వభావాన్ని చూసినప్పుడు ఆయనకి భయపడేవాడుగా కనపడ్డాడు. అంటే భయపడటం అంటే మళ్ళీ చెప్తున్నానండి, నేను దేవునికి భయపడుతున్నాను అంటే నా జీవితంలో దేనికి చోటు ఇవ్వకూడదండి, చెడుతనని చోటు ఇవ్వకూడదండి, ఏ పాపానికి చోటు ఇవ్వకూడదండి. మనం ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, లేకపోతే కానుకలు ఇవ్వచ్చు, లేకపోతే పరిచయం చేయొచ్చు, ఏది చేసినా సరే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండకపోతే, అంటే చెడుతనాన్ని దూరంగా ఉండకపోతే అది భయం భక్తి అవ్వదండి. రెండోది, లోపడ్డాడు కాబట్టే ఎక్కడ వెళ్ళాలో ఎరుగుకే బయలుదేరి ఏం చేశాను, మరోమాట మాట్లాడిన భార్యను వెంట పెట్టుకుని వచ్చేసాడండి. ఈ కనాన్ దేశం వచ్చిన తర్వాత చాలా పరీక్షించాడు దేవుడు ఆయన్ని. సంతానం ఇస్తాను వాగ్దానం చేశాడు. హెబ్రోన్కి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనిపెట్టాడు. కానీ సంతానం ఇచ్చిన తర్వాత కూడా విషం పరీక్ష వచ్చింది అబ్రహాం జీవితంలో. ఏంటండి ఆ పరీక్ష అంటే, లేక పుట్టిన బిడ్డను ఏం చేయమన్నాడండి దేవుడు, బలిగా అర్పించమన్నాడండి. అంటే సేవకుగా అది అర్పించమంది, చంపేమన్నాడండి. అంటే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి నిరీక్షణకు ప్రతిఫలంగా పుట్టిన బిడ్డని ఏ తండ్రి బలిగా అర్పించడానికి ఇష్టపడతాడు? అంటే ఆ సందర్భంలో కూడా దేవుడు చెప్పాడు, బిడ్డని దేవుడిచ్చిన బిడ్డని దేవుడు ఏమన్నాడు కాబట్టి మరోమాట మాట్లాడుకొని ఇవ్వడానికి ఇష్టపడ్డప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టేసి కత్తెత్తినప్పుడు దేవదూత వారు దేవుడు ఏమన్నాడండి, నువ్వు దేవుడు భయపడేవాడు అని నేను ఎరిగిను అనే మాట చెప్తాడండి. అంటే అబ్రహాం జీవితంలో ఏ కోణంలో కూడా దేవుడికి అవిధేయత చూపించిన సందర్భం లేదండి. పిలుపు లోబట్టంలో ఆయన అంటే భయపడ్డాడు. విగ్రహ సంబంధం అపవిత్రతను తన జీవితంలోకి రాకుండా కాపాడుకున్నా అంటే ఆయన భయపడ్డాడు. ఇలాగ అన్ని కోణాల్లో దేవుని భయపడ్డట్టుగా మనం చూస్తామండి. రెండోది, ఆయన నీతిని జరిగించేవారు కావాలి. దేవునికి భయపడటం ఒకటే కాకుండా ఆయన నీతిని కూడా జరిగించాలి. అబ్రహాం దేవుని నీతిని జరిగించాడు అనేది ఎలా చెప్పగలము అబ్రహాం జీవితంలో? అంటే నీతి అంటే అర్థం చేసుకుంటే నీతి అంటే ఏం లేదండి, ఓ పని దేవుడు ఎలా చేయమన్నాడో అలాగనే చేయటం, దాన్ని సవరించకూడదు. ఇంకా అమ్మో ఇలాగ చేయాలా, కష్టమే, మరి మాకు నష్టం జరిగిద్ది ఇలా చేస్తే, మళ్ళీ అందరూ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, ఈ సందేహం రాకూడదండి. భయపడేవాడనే మనకు అర్థమవుతుంది అబ్రహాం దేవునికి. నీతిని జరిగించేవాడు అనే మాట ఎలాగ ఆయన జీవితాన్ని మనం చూడవచ్చు, నీతిని జరిగించాడని. అంటే ఏం లేదండి, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటి వారిని వదిలిపెట్టు, దాంట్లో ఏం కనబడుతుందండి, నీతి కనబడుతుందా లేదా, వదిలిపెట్టాడా లేదా? అదేంటి దేవుడా, ఇంత ఆశను వదిలిపెట్టుకొని రావాలా, బంధువులు వదిలిపెట్టుకొని రావాలా, ఎంతకాలం ఉన్న సొంత ఊరిని ఎలా వదిలిపెట్టుకొని రావాలని దేవుడిని ప్రశ్న వేశాడా? అంటే నీతి, ఓ పని దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేయటం నీతి అండి. అలాగనే బిడ్డని బలిగా అర్పించమన్నప్పుడు కూడా అక్కడ దేవుని యొక్క నీతి ఏంటంటే, దేవుని కార్యం ఏం చేసినా ఎలా చేయాలండి, క్రమంగా చేయాలా అక్రమంగా చేయాలా? మీరు ఆదికాండం 22 చదవండి. ఇప్పుడు అవన్నీ చదవట్లేదు, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఒకసారి మీ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ బలిపీఠం కట్టే విషయం ఎలా కట్టాడండి, కట్టెలను ఎలా పేర్చాడండి, చక్కగా పేర్చిన మాట గమనించాడు.
22 అధ్యాయం మనం చదివితే ఆది కాండంలో కట్టెలను చక్కగా పేర్చాడండి. బలిపీఠం కట్టే విషయంలో కాల్చివేయబట్టడానికి కట్టెలను చక్కగా పేర్చాలా? కాల్చివేయబడే కదా ఇవి, కాల్చబడే కదా ఇవి బలిపీఠం మీద పెట్టిన చెక్కలో కట్టెలో. అయినా సరే కాల్చివేయబడినా సరే దేవుడి కొరకు ఆ కార్యం చేస్తాడు కాబట్టి దేవుడి కార్యం చేస్తున్నప్పుడు ఎలాగైనా అది క్రమంగా చేయాలండి. అక్కడ నీతి కనబడుతుందండి. దేవుడని యెహోవా ఆయన గురించి సాక్ష్యం ఏంటంటే 18 అధ్యాయం 19వ వచనంలో అబ్రహాం అంటండి నీతి న్యాయాలు అనుసరించి నడుచుకొనొచ్చు. ఆయన జీవితం అంతా ఎలా నడుచుకున్నాడంటే అండి, ఇంకా నీతిగా నడుచుకున్నాడండి, న్యాయంగా బ్రతికాడండి. ఎక్కడ దుర్నీతిని జరిగించలేదండి ఆయన జీవితంలో. నీతి న్యాయాలు అనుసరించి నడుచుకొనొచ్చు, ఆగిపోలేదండి. ఎవరెవరికి ఆ నీతిని జరిగించే విధంగా ఆజ్ఞాపించే స్థాయికి వెళ్ళాడంటే ఆయన జీవితంలో తన ఇంటి వారికి తన పిల్లల్ని కూడా నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునేటట్లుగా ఆజ్ఞాపించేబడిన దేవుడిని యెహోవా అబ్రహాం గురించి ఇచ్చిన సాక్ష్యం ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు ఆయన. అంటే ఎవరు ఆజ్ఞాపిస్తారు? నీతిగా బ్రతకాలి అని, న్యాయంగా బ్రతకాలి అని. నీతిగా బ్రతికే వ్యక్తి ఆజ్ఞాపించగలడండి. నాలో దుర్నీతి కార్యాలు ఉంటే, చెడిపోయినటువంటి తత్వం ఉంటే నేను ఎవరికి కూడా ఏం చేయలేనండి, నీతిగా బ్రతకాలని ఆజ్ఞాపించే పరిస్థితి. ఇప్పుడు ఏ తండ్రి అయినా ప్రార్థనకి ఆలస్యం రాకూడదురా అని తన కొడుక్కి తన కూతురికి ఎప్పుడు చెప్పుకోగలడండి? అమ్మా, మనం ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఆలస్యం వెళ్ళకూడదు. 10 గంటల ప్రార్థన 10 గంటల ముందే ఉండాలి, 7 గంటల ప్రార్థన అంటే 7 గంటల ముందే ఉండాలి అని ఎప్పుడు చెప్పుకోగలమండి మనం? అది మనం జీవితంలో భాగమై మనం చేస్తూ ఉంటే మన పిల్లలకి ఏం చేయగలం? చెప్పుకోగలమండి. ఇప్పుడు అబద్ధం ఆడొద్దని ఏ తల్లి చెప్పగలదో? ఏ తల్లి చెప్పగలదో? అబద్ధం ఆడే వ్యక్తి చెప్పగలదా? అబద్ధం ఆడే వ్యక్తి ఏమంటాడంటే మనం 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 మనుషులం కాబట్టి అప్పుడప్పుడు ఆ పరిస్థితులను బట్టి అబద్ధం ఆడొచ్చు, పర్లేదు, దేవుడు కరుణా సంపూర్ణ కదా క్షమిస్తాడు. అబద్ధం ఆడిన వ్యక్తి ఏమంటాడండి? మనం దేవుని కుమారులు నాన్న, అమ్మ మనం దేవుని పిల్లలం. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడ్డావు, ఆయన కుమారుడిని క్రీస్తు ప్రభు ఎప్పుడు అబద్ధం ఆడ్డావు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మను ఎప్పుడు అబద్ధం పలికించిన నోట సత్యమే పలికిస్తాడు. మనం సత్యమే మాట్లాడాలి, మన మాట ఇస్తే మాట తప్పకూడదు. అది దేవుని పిల్లలుగా బ్రతికేవాడు నేర్పుకుంటాడు. బ్రతకవాడు ఏం చేస్తాడండి? దాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తాడండి. అంటే అబ్రహాం జీవితం చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే. కానీ అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి నీతి అబ్రహాంతో ఆగిపోలేదండి. తన ఇంటి వారికి ఆ నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి, తన పిల్లల్ని నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి ఆజ్ఞాపించే స్థాయిలో ఉన్నాడు అంటే దేవుడు అలాంటి వ్యక్తిని తోసేస్తాడండి ఎప్పుడైనా. అంటే అబ్రహాము దేని బట్టి అంగీకరించబడ్డాడు? దేవుడికి అబ్రహాం జీవితంలో ఏం చూస్తే దేవుడు అంగీకరించాడు? అది నా ప్రశ్న. ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకునే మనస్తత్వం కలిగిన వాడు. ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఆయన భయపడే మనస్తత్వం ఉంటే, భయపడటం అంటే చెడుతనానికి దూరంగా ఉండటం. మన జీవితంలో చెడు చేసే పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నేను భయపడాలి, నా జీవితంలో ఏ చెడు ప్రవేశించకూడదు, ఆలోచనలో కూడా, తలంపుల్లో కూడా, ఊహల్లో కూడా ఏ చెడుకి నేను చోటు ఇవ్వకూడదు, అంత పర్ఫెక్షన్ అంటే అంత స్వచ్ఛంగా నేను నిర్మలంగా బ్రతకాలి, అలాగే నీతిగా బ్రతికితాం. నీతి అంటే దేవుడు ఒక పని ఇలా చేయమన్నప్పుడు అలాగనే చేసే ఆ తీవ్రత ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడండి. ఇంకొక సందర్భం అంటే పితరకాలంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకునేవారు. అబ్రహాము కలిగిన లాభం ఏంటండి? ఇప్పుడు ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నాడు. ఏం లాభం పొందాడు ఆయన? అమ్మా, పిల్లలు చెప్తారా? సండే స్కూల్ పిల్లలు, యూత్ పిల్లలు ఉన్నారు. అంటే మనం ఏదైనా పని చేస్తే లాభాన్ని ఆశిస్తాం లేదా? ఏం లాభం పొందాడు ఆయన? అంత భయపడి పాపానికి చోటు ఇవ్వకుండా చాలా నిక్కచ్చిగా ఎక్కడ కూడా చెడుతానని చోటు ఇవ్వకుండా పర్ఫెక్ట్గా బ్రతికి ఆయన దేవుడు ఏం చెప్పాడో అలాగనే చేసి ఏం ప్రతిఫలం పొందుకున్నాడు ఆయన? అమ్మా, ఏం లేదు అబ్రహాం పొందుకుంది, ఏం లేదా? ఎంజాయ్ పోగొట్టుకున్నాడు కదా, భోగాలు పోగొట్టుకున్నాడు కదా. ఏంటి లాభం పొందాడండి ఆయన? ఏం లేదా లాభం? మీకు తెలిసింది చెప్పండి అమ్మా.
అబ్రహాం జీవితం ఎప్పుడు వినలేదా? కొత్తగా విన్నట్టు ఇలా మొహాలు పెట్టారు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఏంటండి? అమ్మా, నా స్నేహితుడు, విశ్వాసుల తండ్రి అంటే చిన్న మాటలు పెద్ద మాటలు అవి. అబ్రహాము దేవుడు నా స్నేహితుడు అనలేదండి. అబ్రహాము దేవుడే సాక్షాత్ అబ్రహాముని ఏమన్నాడండి? నా స్నేహితుడు. ఎంత గొప్ప మాట అండి అది. అంటే స్నేహితుడు అంటే స్నేహితుల మధ్య దాపరికాలు ఏమీ ఉండవండి. దేవుడు అబ్రహాంకి ఆధిక్యత ఇచ్చాడండి. విశ్వాస తండ్రి అన్నాడండి. విశ్వాస తండ్రి అనే మాట చిన్న మాట కాదండి. ఈ భూమి మీద ఏ విశ్వాసం ఉన్నా సరే ఆ విశ్వాసులందరికీ గీటయ్యారండి అబ్రహాం అండి. అంటే నేను విశ్వాసాన్ని బట్టి దేవుడు కుమారుని అవుతాను, అలాగనే ఆ విశ్వాసం నాలో ఉంటే దేవుడు అంగీకరించే విశ్వాసం అయితే భౌతికంగా ఎవరి సంతానం అనబడతానంటే నేను అబ్రహాం సంతానం కూడా అనబడతానండి. అది దేవుడు ఇచ్చినటువంటి, అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆధిక్యత అండి. 2, ధర్మశాస్త్ర యుగంలో ఆయన భయపడి ఆయన నీతి నడుచుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారా? పితల యుగంలోనేమో అబ్రహాం గురించి చెప్పుకోవచ్చు, మనం చెప్పుకున్నాం. అబ్రహాము పితల కాలం నుంచి ధర్మశాస్త్ర కాలం వచ్చి ఇంకొక వ్యక్తిని గురించి చెప్పుకొని ముగించుకుందాం. మనం 9 అనుకున్నాం కదా, రైట్ అమ్మ. ఈ ధర్మశాస్త్ర కాలంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరనుకుంటా. నాకు దేవుడు అంగీకరిస్తాడు అనే ఈ పాఠంలో ఎందుకు ఎవరిని అంగీకరిస్తాడు? చందా ఇచ్చిన వాళ్ళు కాదు, ఆయన భయపడే వాళ్ళు కావాలి. దేవుడికి భయపడటం అంటే చెడుతనానికి దూరంగా ఉండటం. ఆయన నీతి అనుసరించి నడుచుకునే వాళ్ళు కావాలి. ఆదివారం క్రమం తప్పుకొని వస్తున్నాను కదా, అది కాదు. ఆ నీతి ఆయన ఏం చెప్తున్నాడో అదే చేయాలి. నాకు నచ్చింది చేయటం కాదు. పితల కాలం నుంచి ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్ర కాలం అంటే మోషే ధర్మశాస్త్రం తీసుకున్న రోజుల నుంచి యేసు శిలువ మరణం వరకు ఎవరున్నారండి? చెడుతను ఆశ్రయించుకునే వాళ్ళే ఉండాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి, దానివల్ల ప్రతిఫలం పొందుకున్న వాళ్ళే ఉండాలి. ఎవరినైనా ఒకళ్ళని పరిచయం చేస్తారా? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళే. నిర్గమాకాండం 20 నుంచి అపోస్తలుల 1వ అధ్యాయం వరకు ఒక వ్యక్తిని చెప్పండి అమ్మా. ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నవాడు. హనోకు ఏ కాలం నాటివాడండి? ఓ స్త్రీని చెప్పండి, లేకపోతే పురుషులు అయిపోయాడు కదా, ఒక స్త్రీ చెప్పండి అమ్మా ఎవరైనా. రాహాబు దేవుని భయపడిందేనండి. అలాగని దేవుని నీతిని అనుసరించి నడుచుకునే మనస్తత్వం కలిగిందేనండి ఆవిడ. రాహాబు అండి. ధర్మశాస్త్ర కాలంలో రాహాబులో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఈమెలు కలుగుతాయని చెప్పి వీళ్ళని మోషే నాయకత్వంలో ఈ మోయా ప్రాంతం వరకు తీసుకొస్తాడండి. మోషే చనిపోతాడు నెబో శిఖరం మీద. తర్వాత నాయకుడు ఎవరు వస్తాడంటే యెహోషువ వస్తాడండి. యెహోషువ ఈ యోర్దాన్ నది దాటుకొని ఇక్కడ ఎరుకో ఉండిద్దండి. ఇది ఎరుకో. ఇప్పుడు వీళ్ళ టాస్క్ ఏంటంటే కనాన్ దేశం వచ్చేసారు. వచ్చిన తర్వాత మొట్టమొదటి పట్టణం ఏ పట్టణం చేయించాలనుకుంటున్నారంటే ఎరుకోని చేయించాలనుకుంటున్నారండి. ఎరుకో ఏమో బాగా ప్రాకారం కలిగినటువంటి పెద్ద పెద్ద కోటలు కలిగినటువంటి పట్టణం అది. అక్కడ ఆ పట్టపు ఈ గోడ మీద ఒక స్త్రీ నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తుందండి. రాహాబు ప్రాకార గోడ మీద. అంటే మన ప్రాకారం అంటే 6 అంగుళాల గోడ కాదండి, మనం కట్టుకునే గోడ కాదండి. 2 రథాలు ఒకేసారి పోయే ప్రాకారం అంటండి అది. ఒక పట్టణానికి పెద్ద పెద్ద ప్రాకారం కలిగినటువంటి పట్టణం అంటండి అది. అది మామూలు ఎవరు చేయించలేరండి. అంటే దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చే ముందు జరిగినటువంటి ఒక సందర్భాన్ని చెప్పి ఆవిడ ఎలాగ దేవుని భయపడింది, ఆవిడ ఎలాగ నీతిని అనుసరించి నడుచుకుంది, ఆవిడ పొందినటువంటి మేలేంటి అనేది చెప్పి నేను ముగిస్తానండి. అదేంటంటే వాస్తవానికి ఇవి అన్నురాలు కదండి. ఆయన దేవుడని యెహోవా ఎవరో కూడా ఆవిడకి అవగాహన లేని దినాల్లో రోత జీవితం జీవించే పరిస్థితి. అంటే 10 మందిలో నేను ఈ వృత్తి చేస్తానని గౌరవంగా చెప్పుకోలేని పరిస్థితి అండి, వేశ్యాన్ని. అప్పుడు వీళ్ళు ఈ ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారు చూడండి మోషే నాయకత్వంలో. ఈ ఐగుప్తు నుంచి ఈ దాటి ఇలా వస్తారండి.
ఇలాగ వచ్చినప్పుడు ఇది జయించి ఇదంతా ఎదోమీల్ని దాటుకొని ఈ అమోనీల్ రాజుని బాషాన్ రాజుని ఓగు సీహోన్ని జయించిన తర్వాత ఈ పట్టణాలని ఇక్కడున్న రాజుల్ని జయించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇటు వచ్చేసారండి. ఇటు వచ్చినప్పుడు ఈ సంగతి ఎవరో తెలిసింది? ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారు వీళ్ళు. ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళు, ఆ ఐగుప్తు దేశాన్ని నాశనం చేశారు ఇశ్రాయేళ్ళు. అలాగనే ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసుకుని వచ్చేసారు. అలాగనే ఇక్కడ అమోరీల్ రాజుల్ని బాషాన్ రాజుని ఓగు, హెష్బోన్ రాజుని సీహోన్ని జయించేశారు. మహా గొప్ప సైన్యం వల్లే వీళ్ళు మన దేశాన్ని చుట్టుముడుతున్నారు సంగతి కనాన్ దేశం వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడున్న ఎరుకో పట్టణస్తులు తెలిసిందండి. అంటే దేవుడు చేసిన కార్యాలు చూసినలో కూడా అంత విశ్వాసం కలగలేదు, కానీ వినిన వారికి ఎంత విశ్వాసం కలిగిందో రాహాబు దగ్గర మనం నేర్చుకోవచ్చండి. అంటే ఇప్పుడు దేవుని కార్యాలు ఇగో ఎర్ర సముద్రాన్ని, ఐగుప్తు దేశాన్ని నాశనం చేశారంట, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని వచ్చారంట, ఇక్కడ అన్ని రాజులను జయించేశారంట అనే సంగతి విన్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది కదండి. పాకిస్తాన్ వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని జయించుకుంటూ వచ్చేస్తున్నారు. మన పల్నాడు జిల్లా కూడా వచ్చేసారండి, సత్తెనపల్లి వరకు ఆక్రమించేశారండి. ఇప్పుడు నెక్స్ట్ మన ఊరు అనుకోండి ఉదాహరణకి, మనం హ్యాపీగా రిలాక్స్గా ఆనందంగా ఉంటామా? మనకు కంగారు వచ్చేసిద్దా? కంగారు వచ్చేసిద్దండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేది సన్మానించడానికి కాదండి, దోచుకెళ్ళటానికండి. యుద్ధం చేసేది పరిస్థితి ఎలా ఉంటాయి అంటే కనికరం ఉండదండి. ఒక దేశం మీద మరొక దేశం యుద్ధంకి వచ్చిందంటే పిల్ల జల్ల తల్లి పాపము పుణ్యము ఇవేమి ఉండవండి. విశేషం లేకుండా మనుషుల్ని చంపుకుంటూ ఓచుకోత కోసేసి వాళ్ళకి కావలసిన వాటిని ఏం చేస్తారండి? అప్పుడంటేనేమో ఇప్పుడంటే మా బాంబులు వేసుకుంటున్నారండి, అప్పుడు బాంబులు కాదండి, మనిషిని ఎదురుబడి ఏం చేసేవాళ్ళండి? పొడిచి అంటే నరికి పడేయటమేనండి కత్తులతో. అంటే అంత మారణ హోమం జరిగేదండి. అలాంటి భయంకరమైన పరిస్థితి అండి యుద్ధాలంటే. ఇప్పుడు అలాంటి భయానకరమైన పరిస్థితిలో ఇదిగో ఈ దేశం మీదకి ఎవరో వచ్చి మా దేశాన్ని కూడా స్వాధీనం చేసుకొని మమ్మల్ని చంపేసేసి మా దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు అనే సంగతి తెలిసినప్పుడు ఆ దేశస్తులకు అంటండి గుండెలు అవసిపోయినాయి అంటండి, భయంతో బిక్కు బ్రతుకుతున్నారండి. ఇప్పుడు ఆవిడ ఒక వేశ్య. దేవుడిని యెహోవా చేసిన కార్యాలు ఐగుప్తును జయించడం కానీ, ఎర్ర సముద్రం పాయలు చేసుకోవడం కానీ, ఈ అమోనీల రాజుల్ని ఇద్దరిని జయించడం కానీ, ఇవన్నీ వినినటువంటి ఈ ఎరుకో పట్టణస్తుల్లో ఎవరికి అలాంటి విశ్వాసం కలగలేదు, కానీ రాహాబుకి ఆ విశ్వాసం కలిగిందండి. మిగిలిన వాళ్ళు కూడా విన్నారు కదా, ఈవిడికి ఎందుకు ఆ సంగతులు విని మిగిలిన వాళ్ళు భయపడ్డారు, ఈవిడ మాత్రమే ఎందుకు రక్షణ గురించి ఆలోచించింది అంటే, వాక్యం అందరూ వింటారు, అందరూ బాగుందని కొన్ని సందర్భాలు అభినందిస్తారు, కానీ తను ఆత్మరక్షణ విషయంలో మాత్రం స్పందించేది కొద్దిమందేనండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఎక్కడ కూడా మీరు 2వ అధ్యాయం చదివితే మా దేశ ప్రజలు గుండెలు అవిసిపోయినాయి అన్నారండి. అంటే దేశ ప్రజలందరికీ ఏమైందండి? భయం పట్టుకుందండి. అప్పుడు ఆవిడ ఈ వేగుల వారు వచ్చినప్పుడు 2 వేగుల వారిని చేర్చుకొని వాళ్ళకి ప్రాణరక్షణ అంటే ప్రాణాపాయం కలగకుండా రక్షణ కలుగు చేసి వాళ్ళని సురక్షితంగా ఏం చేస్తే సైనికులు కంటపడకుండా తప్పించి పంపించిద్దండి. పంపిస్తున్నప్పుడు ఒక నిబంధన చేసుకునిద్దండి ఆవిడకున్న భయం చూడండి. అంటే దేవుని భయపడే మనస్తత్వం కలిగింది ఆవిడ. అప్పటి వరకు చేసే ఆ పాడు వృత్తి ఉంది చూడండి, అంటే ఆ పాడు వృత్తిని వదిలిపెట్టి ఉండిద్దా, అలాగనే కొనసాగి ఉండిద్దా? వదిలిపెట్టిద్దండి. అంటే నేను తర్వాత మాటలు చెప్తాను అది ఎలాగ జరిగి ఉండిద్దో బహుశా. అంటే అక్కడ రాయబడలేదు, కానీ ఆవిడ పొందినటువంటి విశ్వాసం, ఆవిడ చేసిన కార్యాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆవిడ దేవుని యొక్క గొప్ప కార్యాలు విని వాటిని విడిచిపెట్టేదండి. గట్టిగా ఏం చేస్తుందండి ఆ తల్లి? పట్టుకుందండి. పట్టుకుంది కాబట్టే అయ్యా ఇగో మీ దేవుడు పైన ఆకాశమందును భూమి ఎందు కూడా దేవుడే. ఇది ఇశ్రాయేలు కాదు, స్త్రీగా చెప్తుంది, ఒక అన్యురాలు చెప్తుంది ఆ మాట. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును భూమి ఎందును కూడా దేవుడే. ఆ దేవుడు చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మాకు భయం పట్టుకుంది, మా గుండెలు అలసిపోయినాయి. ఈ దేశాన్ని నిశ్చయంగా మీ దేవుడు మీకు ఇస్తాడు. ఇస్రాయేలు కూడా నమ్మకం లేదండి.
10 తెగుళ్ళు ఐగుప్తులో చూసినటువంటి ఇశ్రాయేలు కూడా ఆ విశ్వాసం కలగల. ఎక్కడో దేవుడు చేసిన కార్యాలు ఆ నోట ఈ నోట పడి చెవికి వచ్చింది, విన్నదే గట్టిగా ఏం చేస్తున్నాడు, సంగతిలో పట్టుకుంది, రూఢిగా నమ్మింది. ఈ దేవుడే దేవుడు, మేము ఎంతకాలం ఈ విగ్రహ సంబంధమైన వాటిని చేసాం, వాటిలో దైవత్వం లేదు, వాటిని విడిచిపెట్టేసేసి ఆయన భయపడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు జయించేటప్పుడు నా కుటుంబీకులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంది, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ముల్ని, నాకు చెల్లెల్ని, అందరినీ, వాళ్ళకి సంబంధించిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రాణాలకి ఏ అపాయం కలగకుండా మమ్మల్ని కాపాడండి అని ఆ వేగుల వారిని ఏం చేస్తుందండి, దాచి తిరిగి పంపించేటప్పుడు వారితో ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడిందండి ఆ తల్లి. అంటే ఆవిడ యొక్క వ్యక్తిత్వం దేవుడు భయపడి అప్పటి వరకు చేసినటువంటి పాడు పని వదిలిపెట్టి ఇప్పుడు ఏం చేస్తుందండి, దేవుడి యొక్క రక్షణ కొరకు ఆవిడ కనిపడుతుందండి. అంటే భౌతిక సంబంధమైన రక్షణ, అది చిన్న విషయం కాదండి. అప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారు ఎరుకో పట్టణం నాకైతే తెలియదు, కానీ ఎవ్వరికి లేని విశ్వాసం ఆవిడకి మాత్రమే కలిగింది. ఆవిడ నమ్మి ఏం చేస్తుందంటే తన కుటుంబ రక్షణ గురించి కూడా ఆలోచిస్తుందండి ఆ తల్లి. ఆవిడ అన్న మాటలో అప్పుడు సరే మాకు ఉపకారం చేశాం కాబట్టి నీకు కూడా ప్రతి ఉపకారం చేస్తాం, ఇక నువ్వు ఏ కిటికీ అయితే మమ్మల్ని దించుతున్నావో ఆ కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టుకో. అప్పుడు మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఏం చేయకూడదు, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, నీకు సంబంధించిన వారందరూ ఎక్కడ ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. అప్పుడు ఇంట్లో ఉంటే ఆ ఏ కిటికీ గుండా వారిని దించిందో ఆ కిటికీకి ఎర్రని తాడు ఒకటి కట్టుకోవటం వల్ల అది నిబంధన గుర్తుగా పెట్టి ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తారు, ఆ తాడును చూసి ఇంట్లోకి ఎవరు కూడా ప్రవేశించకుండా మిగిలిన వాళ్ళందరూ చంపేస్తారండి. యెహోషువ తర్వాత జ్ఞాపకం చేసుకొని ఇక రాహబు అనే స్త్రీతో మన వేగుల వారు ఇద్దరు నిబంధన చేశారు కదా, వాళ్ళని తీసుకురండి బయటికని వాళ్ళని ఏం చేశాడు, ఇశ్రాయేలుతో కలుపుకుంటాడండి. ఎరుకో పట్టణంలో వాళ్ళందరూ చంపేసిన తర్వాత రాహాబు ఇంటి వారు మాత్రమే ఏం చేయబడతారండి, రక్షించబడతారండి. అక్కడ దేవుని భయపడింది అనే మాట దేవుని యొక్క నీతిని నడుచుకున్నది అనేది ఎలాగ మనం రాహాబు జీవితంలో చూడొచ్చు. దేవుడు భయపడటం అంటే చెడుతను ఆశ్రయించుకోవటం, చెడుతను దూరంగా ఉండటం. అంటే ఆవిడ జీవితంలో మరలా ఆ పాడు వృత్తి చేసినట్లయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆవిడ్ని యేసు ప్రభువు వారి యొక్క వంశావళిలో ఏం చేసేవారు కాదండి, చేర్చేవారు కాదండి. రాహాబు వ్యక్తిగతంగా ఒకప్పుడు చేసిన వృత్తిపరంగా ఆవిడ వేసే అయినప్పటికీ దేవుడు ఆవిడ మారుమనసు పొంది దేవుడి కార్యాలు విన్న తర్వాత దేవుడి కార్యాలు, అమ్మో ఈ దేవుడు ఎంత శక్తిమంతుడు, ఈయన ఎంత సూర్యుడు, వాళ్ళ ప్రజలకి విమోచన దయచేసేవాడు, ఆయన ఆకాశం ముందు భూమి కూడా దేవుడు ఆయనే దేవుడు అని నమ్మి ఆవిడ చేసినటువంటి అప్పటి వరకు చేసినటువంటి పాప కార్యాలన్నింటిని ఏం చేస్తుందండి, వదిలిపెట్టి ఆయన ఏంది విశ్వాసము చేంజ్ చేస్తుంది, తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఆలోచన చేస్తుందండి. అందుకేనేమో యేసు ప్రభువు వారి యొక్క వంశావళిలో ఆవిడ కూడా ఏం చేశారండి, మీరు మత్తయి సువార్త చదువుతున్నప్పుడు 5 స్త్రీలు యేసు ప్రభువు యొక్క వంశావళిలో చేర్చబడ్డారండి. పేర్లు 5 పేర్లు, పురుషుల పేర్లే ఉంటాయి అందరూ అక్కడ, కానీ ఒక 5 స్త్రీలు మాత్రం అక్కడ యేసు ప్రభువు వారి యొక్క వంశావళిలో చేర్చబడ్డారండి. కారణం యేసు ప్రభువు వారి వంశావళిలో చేర్చబడిందంటే ఒక స్త్రీ ఏం చూసుంటాడండి దేవుడు ఆవిడలో ఏం చూస్తే యేసు ప్రభువు యొక్క వంశావళిలో చేర్చబడతారండి. అంటే ఆవిడ పొందినటువంటి మారు మనస్సు, జీవించినటువంటి జీవితకాలంలో పరిశుద్ధ జీవితాన్ని చూసినప్పుడు ఆవిడలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి, ఆవిడకి ఆ స్థానాన్ని ఇచ్చాడండి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీతి నడుచుకుందని ఎలా చెప్పగలము అంటే, వేగుల వారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినట్టుగా ఏం చేస్తుందండి, ఆ కిటికీకి ఎర్రంతాడు కట్టింది. యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో ఏం చేస్తుందండి, ఇంట్లోనికి అందరినీ తీసుకొని వచ్చి ఆ ఇంట్లోనే సెక్యూరిటీ ఇచ్చిందండి. ఇంటి నుంచి బయటకు వస్తే ఎవరి ప్రాణాలను తీయబడితే వాళ్ళది అది పూచి కాబట్టి ఆ ఇంట్లోనే ఉంచిందండి. కాబట్టి రాహాబు దగ్గర మనం ఏమి నేర్చుకోవచ్చండి, ఆవిడ భయపడింది దేవునికి, అలాగనే దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకుంది. దీన్ని బట్టి ఆవిడ పొందినటువంటి మేలు ఏంటంటే యేసు ప్రభువు వారి యొక్క వంశావళిలో స్థానం సంపాదించింది. అంతకన్నా ముందు తన కుటుంబాన్ని ఏం చేసుకుందండి,
భయంకరమైన యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకోకుండా తన ప్రాణం పోలేదు, తన ఇంటి వారి ప్రాణం, తన తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వారందరి ప్రాణాలను ఏం చేస్తుందండి? కాపాడిందండి. అంటే ఇక్కడ అబ్రహామేమో ఒక విగ్రహ సంబంధమైన కుటుంబానికి సంబంధించిన నేపథ్యం కలిగిన వాడైతే, అబ్రహాములో ఉన్నటువంటి దేవుడు భయపడే మనస్తత్వము, దేవుడు నీతిని నడుచుకునే మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడండి? ఆయన పిలుచుకున్నాడు. ఆయన రాహాబు యొక్క జీవితాన్ని గురించి కూడా చదువుతున్నప్పుడు రాహాబు వ్యక్తిత్వం కూడా దేవుడిని గురించినటువంటి ఉనికి తెలియనప్పుడు పాపంలోనే ఉంది ఆవిడ. కానీ దేవుడి కార్యాలు ఒక వ్యక్తికి తెలియపరచబడ్డప్పుడు, దేవుడి శక్తి ఒక వ్యక్తికి అర్థమైనప్పుడు, దేవుడి వాక్యం ఒక వ్యక్తికి స్పష్టంగా తెలిసినప్పుడు అతనిలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏం చేయాలండి? అంటే మనం జీవితకాలంలో ఒకవేళ చిన్నప్పటి నుంచి మనం ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉంటే 10 సంవత్సరాల నుంచి, ఒకవేళ ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, లేకపోతే 30 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, 20 సంవత్సరాల నుంచి మనం చర్చికి వెళ్తున్నప్పుడు 20 సంవత్సరాలు వాక్యం విన్న వ్యక్తిలో 20 సంవత్సరాలు విన్న వాక్యం అది దేవుడి మాటలైతే, దేవుడి వాక్యానికి ఏం చేయాలండి? మనిషి లోబడాలి లేదా? 50 సంవత్సరాల వ్యక్తి ఒకవేళ ప్రార్థనకు వస్తున్నాడు అంటే అతని జీవితంలో 40 సంవత్సరాలు మంచి చెల్లు తెలివి వచ్చిన తర్వాత, లేకపోతే 35 సంవత్సరాలు ప్రార్థనకు అలవాటు పడ్డ వ్యక్తి అండి. అంటే రాహాబు ఎంతకాలం వాక్యం విందండి? ఆవిడ జీవితంలో చెడుతను వదిలిపెట్టుకొని దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టడానికి ఎంతకాలం వాక్యం విందండి ఆవిడ? అమ్మా, రోజుల్లోనే, సంవత్సరాలు కూడా లేదండి. ఆ నోట ఈ నోట పడి దేవుడు చేసిన కార్యాలు ఏం చేసిరండి? ఎరుకో వరకు వచ్చినాయండి, చెప్పారండి, అంతే. అందుకనే యేసు ప్రభు ఇలాంటి వారి గురించి చెప్పాడండి. చూసినప్పుడు కంటే చూడక నమ్మవారు ధన్యులు అంటారు చూడండి యేసు ప్రభు వారు. చూసినటువంటి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం పాయలు చేసుకుని వచ్చినప్పుడు దగ్గరుండి చూసారండి, కానీ వాళ్ళు ఆ దేవుడి కార్యాలు ఏం చేయలేదండి? దేవుడి శక్తిని నమ్మలేదండి. చూడండి, రాహాబు ఎక్కడో ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేస్తుందండి? పైన ఆకాశమందును భూమి అందును ఆయనే దేవుడు, మీ దేవుడే దేవుడు, ఆయనే మా దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు. అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను నీకు ఉపకారం చేశా కదా, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు మీరు ఉపకారం చేయండి, దానికి ఆనవాళ్ళు చూపించండి. అంటే ధర్మం ఏంటంటే, మనకి ఎవరైనా మేలు చేస్తే తిరిగి ఏం చేయాలండి? మేలు చేయాలండి, అది ధర్మం అండి. మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదండి, వేగుల వారు మాట తప్పలేదండి. అంటే వీళ్ళు చెప్తారండి, ఇట్లా రాహాబు చేర్చుకుంది, మా ప్రాణాలని సైనికులు కంటపడకుండా కాపాడి మమ్మల్ని తప్పించి పంపించింది ఆ తల్లి, ఆవిడతో మేము నిబంధన చేశాం, మనం వాళ్ళ ప్రాణం తీయకూడదు. ఓకే, రైట్. ఆవిడ విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలు వంశంలోకి ఏం చేయబడిందండి? చేర్చబడిందండి. అంటే ఇక్కడ కూడా మనం అనుకుంటాం, అంటే నేను ఒకప్పుడు అబద్ధాలు, మోసాలు, బూతులు, కలహాలు ఆడానండి, దేవుని సందికి రావడానికి అసలు దేవుడు నన్ను అంగీకరిస్తా లేదో అండి అని మనం కూడా ఒకలాంటి దాన్ని ఏమంటారంటే ఒక న్యూనత భావం ఉండిద్దండి. నిజంగా మనం మారు మనసుతో దేవుడు అంగీకరించడండి? అంగీకరిస్తా లేదా? అంటే మనం బాహ్య అలంకారం చూడండి. దేవుడు బాహ్య అలంకరణ అంటే ఎంత డబ్బులు ఇస్తున్నావు దేవుని సందుకు వచ్చి, ఎంత నిండుగా అలంకరించుకుని వస్తున్నావు, ఈ కాదని దేవుడు చూసేది. విరిగిన హృదయాలు ఉంటాయి చూడండి. దేవుని సందుకు వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకునే మనస్తత్వం ఉంటే, నీ చదువును చూడ దేవుడు, మన బాహ్య అందాన్ని చూడ దేవుడు, నీ ఆర్థిక స్థితిగతులు చూడ దేవుడు. మనం ఒంటరిగా ఉన్నా సరే, పేదలమైనా సరే, మనం దిక్కులేని వారమైనా సరే, మనుషులందరి చేత తృణీకరించబడుతున్న వారైనా సరే, అసలు ఎన్నిక లేని వారమైనా సరే, దేవుడు ఏం చేస్తాడండి? మన ఎంపిక చేసుకొని మన చేత ఘనమైన కార్యాలు చేపిస్తాడండి. అది ఊహించగలమండి. రాహాబు యేసుప్రభు యొక్క వంశాలు చేర్చబడిద్దండి. అసలు ఆవిడ వృత్తిపరంగా ఆవిడని ఎవరు కూడా అంగీకరించడండి, కానీ యేసుప్రభు వారి యొక్క వంశావళిలో చేర్చబడిందండి ఆ తల్లి. కారణం ఆవిడ గొప్పతనమా? ఆవిడదేం లేదండి. కానీ ఆవిడ చేసిన పాపం విషయంలో ఏం చేసిందండి? వదిలిపెట్టిందా? ఆ పాపంను కొనసాగించిందా? దీని వెనకాల జరిగింది ఏంటంటే, దేవుడి కార్యాలు ఆవిడకి ఏం చేయబడ్డాయి? ప్రచురపరచబడ్డాయి. అంటే వాక్యం ద్వారా మనకు కూడా ఏం చేయబడుతుంది? దేవుడి యొక్క శక్తి, దేవుని కార్యాలు, దేవుని సంకల్పం ప్రకటించబడుతుంది. ఆవిడ విని గట్టిగా పట్టుకుంది, తాను తన ఇంటి వారిని రక్షించుకుంది. మనం కూడా చాలా సందర్భాలు వింటున్నాం, విన్నది ఏం చేస్తున్నామండి? రాహాబుకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆ వినిన సంగతులు గట్టిగా పట్టుకుంది, మనం వినిన సంగతులు విడిచిపెట్టి గట్టిగా పట్టుకోకుండా ఏం చేస్తున్నామండి? విడిచిపెట్టి కొట్టుకొని పోతున్నామండి. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోతే ఏమైపోతాం?
హెబ్రీ పత్రికలో అంటాడు, వీడి సంగతిని విడిచిపెట్టి కొట్టుకొని పోవటం వల్ల వాళ్ళు ఆత్మరక్షణ పొందలేరండి. మనం ఏదైతే వింటున్నామో అది దేవుని నీతి అని తెలిస్తే ఆ నీతిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలండి. ఆ నీతిని పట్టుకోవడానికి ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండాలండి. ఈ రెండు లేకపోతే మనం దేవుని పిల్లగా ఈ భూమి మీద మార్పు చెందలేమేమో. అంటే ప్రార్థనకైతే వస్తాం, కానీ దేవుడు అంగీకరించే విధంగా ఉండాలిగా, అవునా కాదండి? ఈ రెండు లేకుండా పరలోకం వెళ్ళగలవండి మనం? ఆయన భయపడే ప్రవర్తన లేదు. ఎవరిని బడితే వాళ్ళని కాని మాట అనేస్తున్నాం, ఎలా పడితే అలా బ్రతికేస్తున్నాం, నామకార్థం గుడికి వెళ్ళి వస్తున్నాం. దేవుడు అంగీకరిస్తాడా? లేదు. ఆయన నీతిని జరిగించాలి. నేను తర్వాత ఇంకో కొత్త నిబంధనలు చెప్పాలి, టైం లేదు, నేను ముగిస్తున్నాను. ఆయన నీతి అంటే దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలండి. దాన్ని ఏం చేయకూడదు, మనం అటు ఇటు మార్చకూడదండి, దాన్ని సవరించకూడదండి. ఏముందని ఏం చేయకూడదు, దాన్ని అడ్జస్ట్ చేయకూడదండి. అది మన జ్ఞానం అయ్యిద్ది, అప్పుడు దేవుడి జ్ఞానం అవుద్దండి. కాబట్టి దేవుని ఆజ్ఞ, దేవుడు ఏం చెప్పాడో అది చేయటం వల్ల మానవాళికి నీతి కలిగిద్ది అన్నప్పుడు దేవుడు ఎలా చెప్పాడో అలాగనే చేయటం ధర్మం. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చెప్తారా? కొత్త నిబంధనలో ఆయన భయపడి ఆ నీతిని అనుసరించి నడుచుకున్నవారు ఎవరు లేరా అమ్మా? ఇప్పుడు మనం చదువుకున్నామే, పేతురు ఆయన దగ్గరే ఈ పాఠం నేర్చుకున్నాడండి. లేకపోతే ఒకప్పుడు ఏమనుకున్నాడండి, దేవుడు యూదులకే దేవుడు, అన్యుడికి దేవుడు కాదు. కాబట్టి అన్యుల్ని దూరంగా ఉంచేవాడండి. అపోస్తలులైన తర్వాత కూడా దూరంగా ఉన్నాడండి అన్యులకి. కానీ కొన్నిళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జ్ఞానోదయం కలిగిందండి. అంటే మనకు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు జ్ఞానోదయం కలుగు చేస్తారు, కొన్ని పాఠాల వల్ల, కొన్ని అనుభవాల వల్ల. ప్రభు చిత్తమై తర్వాత మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసి ముగించుకుందాం. అంటే 2 నెలలు అయిపోయిందండి, మళ్ళీ ఇలాగ కూడికి పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చిన్న పొరపాటు ఏంటంటే, మేము ముందుగా చెప్పి కొంతమందిని కొంచెం వాక్యం వినే వాళ్ళని ఆసక్తి పనులు పురికొల్పాలి. అది మేము చేయలేకపోతున్నాం, శబ్దయంత్రం ద్వారానే పిలుస్తున్నాం. అది ధర్మం కాదు. కొంచెం ఈ మాటలు మీకు మేలు జరుగుతున్నాయని మీరు నమ్మితే ప్రతి మాసం ఇలాగా 1 గంట సమయం దేవుని మాటలు వినడానికి కేటాయించండి. అంటే మీ దగ్గర డబ్బులు ఆశించి రావట్లేదు, మీ దగ్గర ఏదో గుర్తింపు, గౌరవం, మన్నన పొందాలని మేము రావట్లేదు. కానీ బైబిల్లో ఏ సంకల్పం అయితే మమ్మల్ని ఆత్మీయంగా బ్రతికించిందో ఆ సంకల్పం తెలియని మనుషులు చాలామంది ఉన్నారండి. దేవుని సంకల్పం ఎరగని జీవితాలు అధ్వానంగా ఉంటాయండి. మనం తెలుసుకోవాలి, మన బిడ్డలకి నేర్పుకోవాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ సన్నిధిలో ఇలాగ వీకే నగర్లో ఈ రాత్రి వీధి సువార్త కొడుకు ద్వారా మీరు అన్ని కాలాల్లో మనుషుల దగ్గర నాయనా మీరు ఏం కోరుకుంటూ ఉన్నారో, ఎలాంటి వారిని మీరు అంగీకరిస్తారో మీ గ్రంథంలో మేము చదువుతూ ఉన్నప్పుడు మీకు భయపడాలని, మీ నీతిని అనుసరించి నడుచుకోవాలని, అట్టి వారిని ఎక్కడున్నా సరే, వారు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే వారిని మీరు తప్పుగా అంగీకరిస్తారు ఆయన. ఎందుకంటే మీ నీతి మార్గాన్ని ఎంపిక చేసుకోవటం నరుల వశంలో లేదు అని గ్రంథం చెప్తోంది. మీ అందు భయభక్తి కలిగిన వారిని తప్పకుండా వారు కోరుకోవలసిన మార్గాన్ని మీరే తెలియపరుస్తారని గ్రంథం చెప్తూ ఉంది. ఆ విషయాలు నాయన గ్రంథానుసారంగా మేము పరిశీలించి నేర్చుకునే విషయంలో అబ్రహాముని దేవుడు తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు, అంగీకరించారు. రాహాబు వృత్తిపరంగా అంగీకరించిన మనస్తత్వం కలిగింది అయితే తన మార్పు చెందినటువంటి జీవితాన్ని మీరు చూశారు, ఆవిడని అంగీకరించారు, చేర్చుకున్నారు. ఆవిడకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ తన కుటుంబానికి, తనకిచ్చినటువంటి ఆధిక్యతలో మేము చదువుతున్నప్పుడు మాలో కూడా ఏదైనా పాప భావాలు లోకానికి, సమాజానికి అసహ్యం కలిగించే జీవితాలు మాలో ఉంటే వాక్యం ద్వారా మేము వాటిని తీసివేసుకొనొచ్చు. యేసు లాంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకోగలిగే విషయంలో చెడుతనానికి దూరంగా ఉంటూ పరిశుద్ధత కలిగి బ్రతికే విషయంలో, న్యాయంగా బ్రతికే విషయంలో జ్ఞానం ఇమ్మని ఈ రాత్రి ఈ కుడి జరపటానికి ఎందరైతే సహకరించారో సంఘ సహోదరులు, సోదరిమణులు, కాలనీవాసులు ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని, వారి కుటుంబాల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నాయన, చెప్పుకోలేని సమస్యలు, బాధలు, ఇబ్బందులు 10 మందిలో నాయన దాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకొని
కావలసినటువంటి నెమ్మది, శాంతి, సమాధానం దయచేస్తారని, పిల్లలు యవనస్తులు ఉన్నారు, వారును తమ హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని చోటు నింపుకొని పాపాన్ని దూరంగా ఉండేలాగా మనసు ఇవ్వండి. మేమందరం మీ సత్యం గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి మీ రాజ్య సంబంధమైన నీతిని అనుసరించి నడుచుకోగలిగే విషయంలో జ్ఞానం ఇస్తారని, కాలనీవాసులే కాకుండా గ్రామస్తులందరినీ మీరు దీవించి ఇట్టి సమాధానకరమైన వాక్యం మరొక సందర్భంలో మేము నేర్చుకోగలిగే భాగ్యం ఇస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఒక్క నిమిషం అండి, మీ అందరి కొరకు చిన్నపాటి అల్పాహారాన్ని అందించేటందుకు సహోదరులు సిద్ధపరిచి ఉన్న వాటిని తీసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాను. ఎవరైనా